ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి కాల సమయంలో ఆసక్తితో చేరి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసు నామమున నా ప్రత్యేక వందనాలు. ఒక చిన్న చరణం పాడిన తర్వాత వాక్య ధ్యానం చేద్దాం. కీర్తన సంఖ్య 317. ఒక చరణం మాత్రమే పాడతా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. మీరు మొట్టమొదట ఏ కీర్తన పాడినారు గుర్తుందే? ఈ కీర్తన చాలా సంవత్సరాల క్రితము నేను, జాషువా అంటే లక్ష్మణ స్వామి, జ్ఞాపకం ఉన్నాడు కదా, దేవదానం సారు, సంగపెద్ద రత్నమన్న, మేము నలుగురము వచ్చాం. అప్పుడు గిద్యోనన్న ఇంటిలోనూ మరి సామెలన్న ఇంటిలోనూ రిసెప్షన్ ఏర్పాటు చేసినారు. చాలామంది వచ్చారు. ఇంకా కూడిక ప్రారంభం చేయాలి. కూడిక ప్రారంభం చేయాలంటే పాటలు పాడడానికి కొంచెం వాయిస్ తగ్గించు. పాటలు పాడడానికి మన స్థానిక సంఘము నుండి రంగమునన్న, ఆనందన్న, మోహన్ అన్న కూడా పాడేవాడు, వీధి సువార్తలో పాడేవాడు. వీళ్ళు ముగ్గురు పాడగలిగిన వాళ్ళు. ఇంకా నాలుగవది ఆనందమన్న. మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు కనుక మేము ఎప్పుడు పాడిన వాళ్ళం కాదు. సరే, వాళ్ళు వస్తారని అనుకున్నాము. ఆనందమన్న కూడా లేడు ఆ రోజు, ఏమైందో మరి తెలియదు, ఎక్కడికి పోయినాడు. ఆనందన్న లేడు, తర్వాత రంగమన్న కూడా లేడు. రత్నమన్న ఉండి మీరు పాడండి అండి. సరే అని నేను, లక్ష్మణ స్వామి మొట్టమొదటిసారిగా స్తుతియు మహిమ ఘనత అనే ఈ కీర్తన పాడడానికి ప్రభు మాకు మొదటిగా అవకాశం ఇచ్చాడు. సరే, నాకున్న ఆశ, నాకున్న కోరిక కూడా ఏమంటే, నేను కూడా ఇంచుమించు 30 సంవత్సరాలుగా పాడుతున్నాను. పాడాలనేదే ఆశ. పాడుతూ పరవశించి పాడుతూ నా జీవిత యాత్ర కూడా ఈ కీర్తనలు లేక ప్రభును గూర్చి పాడుతూ జీవిత యాత్ర ముగించాలన్నదే నా ఆశ. రాజైన దావీదు, భక్తుడైన దావీదు, ఆయనకు ఒక టైటిల్ ఇవ్వబడింది. ఏమా టైటిల్ అంటే ఇశ్రాయేలీయుల మధుర గాయకుడు అని. ఇశ్రాయేలీయుల మధుర గాయకుడు. గాయకుడు అనే మాట ఎట్లా ఉంటుంది, మధుర గాయకుడు అంటే ఎట్లా. కాబట్టి ముఖ్యంగా యవ్వన అమ్మాయిలు, యవ్వన అబ్బాయిలు పాడండి. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు పాడడానికి రాదు అని మూగోళ్ళ మాదిరి కూర్చుంటారు. రాని రాకపోని పాడండి. అనగనగా రాగమతిశయముడు, తినగ తినగ వేప, దాన్ని ఇంకా కంప్లీట్ ఎవరు చేస్తారు? సాధారణ మన పనులు సమకూరు ధర. కాబట్టి మొదట మన స్వరము వినడానికి కష్టంగా ఉండొచ్చు కొందరికి. వీడేంద్ర కాకిలాగా పాడుతున్నాడే, కాకిలాగా అడుస్తున్నాడు. కానీ కాకి కోకిలగా మారవచ్చు. అంటే స్వర విషయం చెప్తున్నాడు. కాకి కోకిల ఎన్నటికీ కాదు. కాబట్టి స్వరం అనేది దేవుడిచ్చిన వరం. మనము కూడా మన పితరుడైన దావీదు వలె మధురంగా పాడుతాం. మంచిది. ఒక చరణం మాత్రమే పాడతాం. 317వ కీర్తన. ఈ మధ్య గ్యాస్ ట్రబుల్ వచ్చినాక నాకు పాడడానికి కష్టం, పాడలేకపోతున్నా. ప్రార్థన చేయండి. 317. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. ఎరుగని రీతిగా
నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెనే చింత నుండి నీ కృపా ఇంతవరకు కాచెనే చింత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతే అంతము వరకు నడిపించునే అంతే నీ కృపా 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 యేసుని కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృపా క్షణమైన నన్ను ఎడబాయగా క్షణమైన గమ్యము చేసే నీ కృపా గమ్యము చేసే నీ కృపా 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 యేసుని కృపా ఈ దినము మరి మేము దివ్యాంగుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కల్లూరు దగ్గర లక్ష్మీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ అని ఒక హాల్, అక్కడ ఈ దివ్యాంగులు 7 రకాల దివ్యాంగులు నా జీవితంలో మొదటిసారిగా చూసిన నేను. వారి పరిస్థితి చూసినప్పుడు నాకేం అర్థం కాలేదు. నేను అనుకున్నా, ప్రభువా ఇందాక స్తుతి మహిమ అనే ఆ కీర్తనలో ప్రభు కృప, ఆయన కృప నిరంతరం అనే మాట అక్కడ ఉపయోగించబడింది 2వ వచనంలో. ఇప్పుడు నేను పాడిన ఈ కీర్తనలో కృప, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువా ఇలా ఉన్నానంటే ఇది నీ కృప. అక్కడ వచ్చిన వాళ్ళని చూస్తే కొంతమంది నడవలేదు, అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళు. కొంతమంది అంటే కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు, కొంతమంది చూపు లేని వాళ్ళు. ఇలాగ రకరకాల ఆ మనుషులను చూసినప్పుడు ప్రభువా అన్ని ఇది నీ కృప అని ప్రభు కృపను నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక విషయం ఏమంటే, నా భార్య కూడా హ్యాండిక్యాప్డ్. ఆమె తన क्या बोलते जी समा हॉस्पिटल में जाने वेरिफिकेशन
కర్నూలు జనరల్ హాస్పిటల్కి ఇచ్చారు. అందుకొరకు మీ మధ్యకు రావాల్సి వచ్చింది. మంచిది. మీరు నన్ను పిలిచిన సందర్భాలు ఉన్నాయి. మీరు నన్ను పిలవకపోయినా నేను సంఘానికి రావచ్చా? థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ పరిచర్య కొరకై నేను కూడా రాలెత్తిన కూలి, రాజు నెక్కిన పల్లకి గురించి మాట్లాడతారు కానీ పల్లకి మోసిన బోయిల గురించి ఎవరు మాట్లాడకపోయినా పర్వాలేదు. అయితే నాకు స్వాతంత్ర్యం స్థానిక సంఘానికి రావడానికి. మంచిది. ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప స్వాతంత్ర్యాన్ని బట్టి, స్వేచ్ఛను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అలవాటు లేని కత్తితో యుద్ధం చేయడం, ఎప్పుడు సవారి చేయని గుర్రం మీద సవారి చేయడం కష్టమే. ఈ బైబిల్ నా భార్య, కొత్త బైబిల్, ఈ పేజీలు తిప్పడానికి కూడా కొంచెం కష్టం. ఓకే, మంచిది. కొంత సమయం మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఈ దేవుని వాక్యం ధ్యానం చేయకమునుపు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నా వినండి. నా పేరు హుసేన్ బాషా. మాది ఆర్లగడ్డ తాలూకా, సిరివెళ్ల మండలం. ఇంచుమించు 30 సంవత్సరాల క్రితం నేను యేసుక్రీస్తు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆ తర్వాత నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి మా ఇంటిలో నాకున్న కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా నేను కర్నూలుకు రావడం జరిగింది. కర్నూలులో ఇంచుమించు 1991 నుండి 1996 వరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ బళ్ళారి చౌరస్తా దగ్గర మీరు స్టోర్ ఏపీఎస్పీ అనుకుని అందులో వరప్రసాద్ రెడ్డి గారి దగ్గర 5 సంవత్సరాలు నేను పనిచేశాను. ఆ సమయంలో మరి మీ సంఘ సువార్తికుడు ఆనందమన్న నా సైకిల్ మీద నేను తీసుకొచ్చాను. ఎవరి సైకిల్ ఎక్కడ ఆనందమన్న నా సైకిల్ ఎక్కే. నాకు మరొక సంతోషకరమైన విషయం ఏమంటే ప్రభు నాకు ఇచ్చిన ఒక మంచి అవకాశం. ఈ కర్నూలు పట్టణం చుట్టుపక్కల గ్రామం తెల్లవారుజామున సువార్త ప్రకటించడానికి మరి మేము ఒక బ్యాచ్ గా వెళ్ళేవాళ్ళం. ఆ బ్యాచ్ లో మరి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆనందమన్న నా సైకిలే, ఎక్కడెక్కడి వెళ్ళినా ఆనందమన్న నాతోనే వచ్చేవాడు. ఆ గొప్ప అవకాశం కూడా ప్రభు నాకు ఇచ్చాడు. మంచిది, వినండి. ఇంచుమించు ఒక 7 లేక 8 సంవత్సరాల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనం మీరు పేపర్లో వేస్తుంటారు కదా, అప్పుడప్పుడు రమ్మని నన్ను నా స్నేహితులు ఆహ్వానించారు. వెళ్ళిన తర్వాత వారిలో కొంతమంది నా స్నేహితులు అడిగిన ప్రశ్న ఏమంటే, క్యారే బహుత్ బదల్గా ఏమరా చాలా మారిపోయినావే. అవును ప్రభు, నేను మనసులో అనుకున్నాను నా ప్రభు నన్ను మార్చాడనుకొని సరే నేను తర్వాత మీతో మాట్లాడడానికి ఒక 5 నిమిషాల అవకాశం ఇచ్చారు. ఇంచుమించు 200 మంది విద్యార్థులు వచ్చినారు. ప్రతి ఒక్కరికి ఒక 5 నిమిషాలు. నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. నాకు కూడా ఒక 5 నిమిషాలు. అప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పిన ఒక విషయం ఏమంటే, క్యారే బహుత్ బదల్గా ఏమరా చాలా మారిపోయినావే, ఏమి కారణం ఏమి అడుగుతున్నారు? దానికి కారణం నా చేతిలో ఉన్న దేవుని పరిశుద్ధ బైబిల్. పిల్లలు సపోర్ట్ కూడా, నా చేతిలో ఉన్న దేవుని పరిశుద్ధ, ఇది దేవుని వాక్యం. మీరు చదవండి. నాతో మాట్లాడినాడు ప్రభు, నా జీవితాన్ని మార్చాడు. మీరు కూడా థాంక్యూ. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువును నేను నా సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు చూడని సినిమాలు, అంత సినిమాల పిచ్చి. ఏం కారణం ఏంటంటే, ముఖ్యంగా ఆ సినిమా పాటలు అంటే చాలా పిచ్చి. పాటలు, సినిమా పాటలు పాడడమే కాదు, దానికి డ్యాన్స్ కూడా చేసేవారు. చాలా భయంకరమైన జీవితం నా జీవితం. అటువంటిది ప్రభు అద్భుత రీతిగా నా బ్రతుకును మార్చాడు. నేను ఈరోజు ప్రభువును గురించి పాడే గొప్ప ధన్యత, భాగ్యం ఆ ప్రియ ప్రభువు నాకు అనుగ్రహించినందుకై నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మంచిది. ముందు ఉన్న సమయాన్ని
నేను సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి బైబిల్ గ్రంథం తెచ్చుకున్నవారు చదివి సహాయం చేయండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. పేజీ నెంబర్ చెప్పమంటారా? 401. పేజీ నెంబర్ 401. ఎవరు చదువుతారు పిల్లలు? హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియాయు అను దాసుడును. పేజీ నెంబరు 401. పేజీ నెంబరు 401 అను దాసుడును. ఎవరు తీసుకోలేదా? చదవండి త్వరగా, చదివి సాయం. ఆ తర్వాత వచనం మీరు చదవండి. అంటే నేను 2వ అధ్యాయం 10వ వచనం. హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును. ఆ మాట కావాలి. ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు. ఆ ఒక మాట మీకు ఇష్టమైతే ఆ మాట మనకు కావలసిన మాట. ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని. రెండవ మాట. ఆ తర్వాత వాక్య భాగం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథం చిన్న ప్రవక్తల గ్రంథం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. పేజీ నంబరు 735. 5వ అధ్యాయం 10వ వచనం. 5. రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఆ రాజైన బెల్షస్సరుతో అంటుంది. రాణి ఏమంటుంది? రాజు చిరకాలము జీవించునుగాక. వినండి, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము. నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. 11వ వచనం. నీ రాజ్యములో నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. నీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు. మూడవ వాక్యము. పాత నిబంధనలో 2 వ్యక్తులను మనం చూశాము. క్రొత్త నిబంధనలో మరొక వ్యక్తిని మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక భక్తుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. పేజీ నంబరు 184. పేజీ నంబరు 184. 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు మనకు కావలసిన మాట. మీలో ఒకడు అనే మాట. అలాగైతే మనము చదువుకున్న ఈ వాక్య భాగములో ఒక మాట మీరు గమనించండి. ఏ మాట? ఒకడు. పిల్లలు అంకెలు ఏ నెంబర్తో ప్రారంభం చేస్తాము? 1. వారములు ఆదివారము 1. అంతే కదా? అలాగైతే ఒకడు అనే ఒక్క మాట మీకు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడి. ఎవరికంట? ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు. ఈ ఒక్క మాట నేను ఈ మాటకు ఏమని టైటిల్ పెట్టుకున్నానంటే, దేశ క్షేమము కొరకు ఒకడు. దేశ క్షేమము కొరకు ప్రార్థించే ఒకడు. దేశ క్షేమాన్ని కోరిన వాడు ఒకడు.
దేశము గురించి ఆలోచన చేసేవాడు, దేశము గురించి చింతించేవాడు. నెహెమ్యా హార్ట్ బీట్ అంటారు కదా, గుండె చప్పుడు, గుండె చప్పుడు. నా దేవుడు, నా దేశము కదలుదాము రండి మనము జన్మభూమికి అనే పాట ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే నెహెమ్యా ఈ పాట పాడాడు. నేను నా దేశం పవిత్ర భారతదేశం. ఈ మధ్యన రేడియోలో ఈ పాట కొన్ని వేల సంవత్సరాల క్రితమే నెహెమ్యా ఈ పాట పాడాడు. నెహెమ్యా దేశభక్తుడు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది సొంత లాభం మానుకొని పొరుగువానికి తోడ్పడవడు అనే ఈ మాటలు ఈ మధ్య కొన్ని వేల సంవత్సరాల క్రితం నెహెమ్యా భక్తులు పలికిన మాట. కనుక దేశ మేలు, దేశ ప్రజల క్షేమము కోరినవాడు ఒకడు. ఆ ఒకడు ఎవరు? పలకరేమన్నా మీరు? నెహెమ్యా. ఆ ఒకడు ఎవరో కాదు, నెహెమ్యా. అలాగైతే నెక్స్ట్ దానియేలు గ్రంథములో రాణి, అదిగో 5వ అధ్యాయంలో రాజుతో మాట్లాడుతూ అంటున్న మాట, నువ్వు కలవరపడవద్దు, నీవు దిగులు పడవద్దు, భయపడవద్దు అంటూ నీ రాజ్యములో ఎవరున్నారంట? నీ రాజ్యములో 5వ అధ్యాయం 10వ వచనంలో ఒకడు ఉన్నాడు అనే మాట. అంతే కదా? నీ రాజ్యములో ఒక మనుష్యుడు అనగా రాజు క్షేమము కోరి, నెబుకద్నెజరు రాజు యొక్క క్షేమము కోరి. ముగ్గురు రాజులు మారారు గాని, ముగ్గురు రాజులు మారారు గాని భక్తుడైన దానియేలు మాత్రము రాజుల క్షేమము కోరినవాడు. దానియేలు దేశ క్షేమము కోరినవాడు. నెహెమ్యా రాజుల క్షేమము కోరినవాడు. దేశ ప్రధాని, దేశ రాష్ట్రపతి, భారతదేశ రాష్ట్రపతి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్, వీరందరూ రాజులే. పూర్వకాలంలో రాజులని మనం పిలిచేవాళ్ళం కదా, రాజులు అనేవాళ్ళు, నవాబులు అనేవాళ్ళు. అలాగైతే రాజుల క్షేమము కోరినవాడు దానియేలు. రాజుల క్షేమము కొరకు ప్రార్థన చేసేవాడు దానియేలు. మూడవ వ్యక్తి ఆ కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటున్నాడు, పౌలు భక్తుడు, మీలో ఒకడు, అంతే కదా, మీలో ఒకడు. ఎవరా ఒకడు? ఆయనే ఎపఫ్రా. అందులో ఒక మాట సహాయకరంగా చదవండి. కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచు ఇతడు మీ కొరకు, లవదీయ వారి కొరకు, హీరాపులి వారి కొరకు బహుగా ప్రయాసపడుచున్నాడని ఇతను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అలాగైతే ప్రియ సోదరుడా, మనము చదువుకున్న ఈ వాక్య భాగములలో ముగ్గురిని మనం ఒకరు దేశ క్షేమము కోరినవారు, ఒకడు ఎవరా ఒకడు? నెహెమ్యా. రెండవది రాజుల క్షేమము కోరినవాడు ఎవరు? దానియేలు. మూడవది సంఘ క్షేమము కోరినవాడు ఎపఫ్రా. దేశ క్షేమము కొరకు ప్రార్థన చేసినవాడు, రాజుల క్షేమము కొరకు ప్రార్థన చేసినవాడు. మూడవది ఎపఫ్రా, సంఘం కొరకు లేదా సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేసినవాడు ఎపఫ్రా. మీలో ఒకడు
అలాగైతే ఈ రాత్రి కాల సమయం యేసు క్రీస్తు ప్రభువు లూకాసు వార్త పిల్లలు చేతులు కట్టుకోండి కూర్చోవాలి. మీరు స్కూల్లో అటెన్షన్ లో ఎట్లా కూర్చుంటారో అట్లే కూర్చోండి. ఏ విషయం చెప్పినా నేను ఇందాక లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం ఎరుగుదుము యేసు ప్రభువు యొక్క చివరి మజిలీ ఆయన యెరూషలేము వెళ్ళబోతున్నాడు. ఎందుకు పోతున్నాడు యెరూషలేముకు చివరిసారిగా? మానవాళి పాప పరిహారం కొరకు ఆయన సిలువనెక్కబోతున్నాడు. వై జీసస్ క్రైస్ట్ కేమ్ ఇంటు ద వరల్డ్ అనే ప్రశ్నకు అక్కడ ప్రభు ఇచ్చిన జవాబు 19వ అధ్యాయం 10వ వచనం. చూడకుండా ఎవరు చెప్తారు? పిల్లలు అరే రమేష్, పాప నీ పేరేమి? సుస్మిత. నాది కూడా పొరపాటే. ఒక కొత్త పెన్ను గాని ఒక పెన్సిల్ గాని ఆ పాపకి క్లాప్స్ కొట్టండి గట్టిగా. బైబిల్ చూడకుండా రెఫరెన్స్ అలా ఉండాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం అంటే ఏమనాలా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యుడు. వై జీసస్ క్రైస్ట్ కేమ్ ఇంటు ద వరల్డ్. 9వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ప్రభువు అన్నాడు, పాపులను పిలవడానికి వచ్చాను. ఓకే, బాగానే ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం అన్నాడు, నేను పరిచారం చేయించుకున్నకు రాలేదు, పరిచారం చేయుటకు అనేకులు ప్రతిగా విమోచన చేయుటముగా తన ప్రాణం పౌలు భక్తుడు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని అంటూ వారిలో నేను ప్రథముడను. అంటే పాపులను పిలవడానికి వచ్చానని 9వ అధ్యాయంలో అన్నాడు. యోహాను సువార్తలో ప్రభువు అన్నాడు, పాపులను రక్షించడానికి వచ్చాను. అయితే పాపుల కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాను. ఆ మాట ఆశ్చర్యచకితుడిని. పాపులను పిలవడానికి వచ్చాడంటే ఓకే, సంతోషం కాదు. పాపులను రక్షించడానికి వచ్చానన్నాడు, మంచిదే, సంతోషం. అయితే పాపుల కొరకు ఇవ్వడానికి వచ్చాడంట, తన ప్రాణం ఇవ్వడానికి. ప్రపంచంలో లోకంలో ప్రాణం తీసేవారు, ప్రాణము ఇచ్చేవారు. నా స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు నన్ను అంతకుముందు నా చేతన సాయం నేను చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏమన్నాడంటే, అది సస్పెన్స్ పెడుతూ మొత్తానికి, నువ్వు నా స్నేహితుడివి కదా, నాకు సహాయం చేస్తానని నాకు మాట ఇవ్వంటే, పాతకాలంలో ఇప్పుడు కూడా చేస్తారో లేదు తెలియదు నాకు, చిన్నప్పుడు ప్రామిస్ చేయాలి ఏమంటా, ప్రామిస్ చేయి, నువ్వు ప్రామిస్ చేసినావంటే ఆ మాట తప్పకుండా. ఏం రాక లేదు, నువ్వు నాకు మాట ఇస్తేనే చెప్తాను. సరే, మాట ఇచ్చినాక ఏమన్నా తెలుసా, ఒక 1/2 లీటర్ రక్తం ఇరా. ఏమి ఇవ్వాలంట నేను? ఒక 250 ml రక్తం ఇవ్వాలంట. ఏదిరా నన్ను అడుగుతున్నావు? ఆరోగ్యం బాగలేదు. సరే, మీ అక్కగారు ఉన్నారు, అన్నగారు ఉన్నారు, బంధువులు ఉన్నారు కదా అంటే డాక్టర్ అన్నాడంట, ఇడు పోయినాడు, అందరిని అడిగినాడు, డబ్బులు తీస్తాం కానీ రక్తం ఇవ్వమని. సరే, నా దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? ప్రామిస్ చేయమని. ప్రామిస్ చేసిన రక్తం ఇవ్వాలి. నా స్నేహితునికి 250 ml రక్తం ఇవ్వడానికి తెగ ఆలోచన చేసిన యేసయ్య అమూల్యమైన 5 లీటర్ల రక్తం, ఆరోగ్యవంతుడైన శరీరంలో 8 లీటర్ల రక్తం తెలుసా? 5 లీటర్ల రక్తం. ఆయన తన రక్తాన్ని, సరే సమయాన్ని బట్టి దాటి కనుక లూకాసు వార్త 19వ అధ్యాయంలో నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు కదా. అక్కడ నశించిపోతున్న వారి విషయంలో ప్రభు చెప్పిన విషయం మనం ఎరుగుదుము. మనం ఆ లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో ఒక పొట్టివాడైన వ్యక్తి ఉన్నాడు. ఒక్క మనిషి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి మరలా ఇరుకోబడడానికి రాలేదు. మీరు గమనించండి, తర్వాత వాక్యం మరలా వచ్చినాడా? ఒక్క మనిషి. అవును, లూకాసు వార్త 15వ అధ్యాయంలో అన్నాడు, మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఆ ఒక్క మనిషి నీవు నేనే.
ఆ ఒక్క మనిషి కొరకే ప్రభు మనం ఎరుగుదుము. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చదువుతారు త్వరగా. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం ఎవరు చదువుతారు త్వరగా? అవును తెల్లవారగానే యేసు ప్రభు అక్కడ టైం కూడా చెప్పాడు చూడండి. యోహాను భక్తుడు తెల్లవారగానే దేవాలయంలో. ఎందుకు? అదిగో పాపము చేసిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆమెను రాళ్ళతో కొట్టి న్యాయం అనేది ఎట్లా చూడండి కదా. పేకాడడానికి ఎంతమంది కావాలా? కనీసం కదా. సినిమాకు పోవడానికి కనీసం ఇద్దరు, సిగరెట్ తాగడానికి కనీసం ఒకడు తాగడు, వాడు తాగి ఇంకొకరికి ఇస్తాడు. ఈ స్నేహితుడు తాను చెడిలో పోతే మనం ఎలా? కాబట్టి వాడిని వదిలిపెట్టేసి ఒక అబలం తీసుకొచ్చి ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వాళ్ళతో కొట్టి చంపాలి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, ఏ మాత్రము ప్రభు ఆలస్యం చేసినా ఆమెను ఏం చేస్తారు వీళ్ళు? ప్రభు ఆలస్యం చేసిన ఎంతమంది లూకాసు వార్త 7వ అధ్యాయం వెంటనే అనే మాట. నాయన గ్రామానికి వెళ్తున్నాడు, అక్కడ వెంటనే అనే మాట. ఆ గ్రామంలో ఒక విధవరాలి కుమారుడు చనిపోగా ఆ పాడిని ఎంత విలపిస్తుందో. భర్త లేడు, కొడుకున్నాళ్ళే, కొడుకును కూడా కాలం కబలించి ఇప్పుడు నా పరిస్థితి అని ఎంత విలపిస్తుందో తెలియదు. అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ప్రభువు నాయన గ్రామాన్ని దర్శిస్తున్నటువంటి సమయం రాయబడలేదు, కానీ ఏ మాత్రము ఆలస్యం చేసిన వాడు. ఒకవేళ ఆలస్యం చేశాడనుకో వారు గుడికి వెళ్ళిపోతారు. యేసు ప్రభు ఏం చేస్తాడు? నాయన గ్రామాన్ని. కానీ అక్కడ మీరు గమనించవలసిన విషయం, మరణమేమో బయటకు వెళ్తుంది, జీవాధిపతి రోజు కాలమైన ఎరుగు, సమయమైన ఎరుగు. ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుఖారామ బావి దగ్గర కూర్చున్నాడు. ఎంతమంది కొరకు? ఒక్కరి మంచి దక్షిణ ప్రభు మిమ్మల్ని దీవించి. అలాగే మీరు జవాబు చెప్తుంటే నేను త్వరగా ముందుకు సాగడానికి ఆస్కారం, ఎందుకంటే నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతున్నా లేదా? కాబట్టి ఒక్క మనిషి యొక్క విలువ ప్రభు ఎరుగేరు, ఒక్క జక్కయ్య విలువ ప్రభు ఎరుగేరు, ఒక్క సమరయ స్త్రీ విలువ ప్రభు ఎరుగేరు. మార్కు సువార్త 4వ అధ్యాయం ఆ సాయంకాలమే ఆయన ప్రారంభం చేశాడు. 5వ అధ్యాయంలో గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. తెల్లవారు ఉదయం దయ్యం పట్టిన ఒక్కరిని, సేనాను దయ్యం పట్టిన ఒక్కడి ప్రియ సోదరుడు, ఆ ప్రియ ప్రభు పరలోకం విడిచి భూలోకానికి మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు అని పాడుతూ భక్తుడు అంటాడు. పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి, ఎంతగా ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఒక్క మనిషి యొక్క విలువ ప్రభు. అలాగైతే ఆ ప్రియ ప్రభు ఈ రాత్రి కాల సమయం నీ కొరకే నీ హృదయం అనే తలుపు వద్ద నిలుచుంది. నా కుమారుడా, నీ హృదయం తలుపు తెరుస్తావు. అలాగైతే ఈ రాత్రి కాల సమయం ఆ ఒక్కడు నీవే. మారు మనసు పొందడానికి ప్రభు నీకు అవకాశం, రక్షణ పొందడానికి ప్రభు నీకు అవకాశం, పాపమైన నీవు పరిశుద్ధుడుగా మార్చబడడానికి ప్రభు అవకాశం.
అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడు మానవాళి పాప పరిహారం కొరకు నిర్దోషి నిష్కల్మషుడు పాపంలో చేరక ప్రత్యేకమైన వాడు మన ప్రభువైన యేసు. ఆయన ఒక్కడు మాత్రమే. యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడింది, ఆయన ఒక్కడు మాత్రమే. మిగతా వారందరూ తల దించుకొని, ఎందుకు? ఆయన పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చేయని ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? ఆయనే పరిశుద్ధుడు. దేవదూతలు ఆయన సాక్ష్యం, శిష్యులు ఆయన గురించి సాక్ష్యం ఏమని? ఆయన పరిశుద్ధుడు. అలాగైతే మానవాళి పాప పరిహారం కొరకు సిలువలో ఆయన కుడి వైపున ఒకడు సిలువ వేయబడ్డాడు చేసిన నేరాన్ని. ఆయన ఎడమ వైపున మరొక దొంగ సిలువ వేయబడ్డాడు. ఒకడు దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను. ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా ఒక్క ఆత్మ ఒక్క మనిషి. ఆయన అందుకే అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడితేనని పేతురు భక్తుడు. అలాగైతే ఈ రాత్రి కాల సమయం ఆ ఒక్కడు లేక ఆ ఒక్కరు మీరు నేనే మనం ఎరుగుదు. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతాడు. అమ్మా వినండి, నీకు ఒక్కడై ఉన్నా, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ్య. ఎంతమందిని ఇచ్చాడు అబ్రహాము? ఒక్కగాను. అబ్రహాము దహన బలి తన కుమారుని సమర్పించాడు. ఒక్కగాను కుమారుడైన ఇస్సాకును ప్రభువు ఒక్కరిని ఇచ్చాడు అబ్రహాము. దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి ప్రపంచానికి, ప్రపంచ ప్రజల ఆశీర్వాదం. ఒక్క కుమారుడు ఒక్కరిని ఇచ్చాడు అబ్రహాము. ప్రభు ఎంత వేల లక్షల సంతానం. ఈ రోజు ప్రపంచానికే తలమానికమైన వారు ఇశ్రాయేలు. సరే మనం సమయాన్ని బట్టి దాటి వెళ్దాం. రెండవది మనం లేక ప్రభువును అడిగి సమూయేలు కన్న ఎవరామె? అన్న, ప్రభువా, నీవు నాకు కుమారుని ఇస్తే నా కుమారుని నేను నీకు సమర్పిస్తాను. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప సమర్పణ! ఒక్క కుమారుని దేవుని పనికి సమర్పించాడు, ప్రతిష్ఠించాడు. ప్రభు ఎంతమందిని ఇచ్చాడు? 5 మంది. అమ్మ నీ పేరు ఎట చెప్తున్నావు అక్క? విన్నావా? ఒక్కరిని ఇస్తే దేవుడు ఎంతమందిని ఇచ్చినాడు? 5 మంది పిల్లలు. దైవజనుడైన ఏలియా 17వ అధ్యాయం. అమ్మా వందనాలు అయ్యా, కొంచెం మంచినీళ్ళు తెస్తావా? మంచినీళ్ళ ఒకసారి పాలు ఊరు పోయినా ఈ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ ఎండాకాలం పోతే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఎండాకాలం కల్చర్కి వెళ్ళి కొంచెం నీళ్లు ఉంటే ఇవ్వండి మనం తాగుతామంటే అన్నం పెడతాం కానీ నీళ్ళు ఇవ్వాలి అంటే నీళ్లు దొరకడం అంత కష్టం. ఆ కరువు కాలంలో దైవజనుడైన ఏలియా దాహానికి మొత్తానికి దైవజనుడని గుర్తిరిగి వినయ భయభక్తులతో ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చి నేను పేరు చెప్పకూడదు, మీరు వేరే మేము ఒక ఇంటికి వెళ్ళేవాళ్ళం. నేను ఆనంద్ ఎప్పుడు వెళ్ళినా ఒక్క నిమిషం అంటే ఏమక్క అంటే మా ఇంటికి వచ్చినారు కనీసం మంచినీళ్ళు తాగరా? సరే మంచినీళ్ళు తాగిపోతాం కదా.
మళ్ళా వారం కూడి పలాని గడ పోతాం కదా. నేను ఒక్క నిమిషం కొంచెం మా ఇంటికి వచ్చినారు కదా మీరు నీళ్ళన్నదా ఎప్పుడు వెళ్ళినా ఆమె ఏ విషయం తెలుసా, నేను మనసులో ఏమనుకుంటానంటే మంచిదక్క పరలోకం పోయిన తర్వాత నీకు నీళ్ళే పోస్తాడు దేవుడు. సరే మొత్తానికి ఆ కరువు కాలంలో నీళ్ళు కూడా గొప్ప సంగతి. నీళ్ళు ఇచ్చి ఒక లోట నీళ్ళు ఇచ్చి లోట నీళ్ళు తాగి ఉంటారు తెలుసా, అమ్మ ఆకలి ఒక్క రొట్టె ముక్క తీసుకున్నా ఓ మంచి నీళ్ళు అడిగితే నీళ్ళు ఇస్తే ఇప్పుడు ఏమంటున్నాడు, రొట్టె తీసుకురమ్మంటున్నాడు. ఇంకేమడుగుతాడు, భయపడే అమ్మా భయపడే. ఆ పరిస్థితి ఏం లేదమ్మా, నువ్వు చేయాల్సిన మొదటి అప్పం నాకు ఒక్క రొట్టె సార్. ఎన్ని రొట్టెలు? ఒక్కటే. ఆ ఒక్క రొట్టె తీసుకురమ్మా నా కొరకు. ఆమె మంచి త్యాగం కలిగింది, మంచి సమర్పణ కలిగింది, ధైర్యం చేసింది. మొత్తానికి ఆ చేతులు ఎట్లా వచ్చినాయి, ఎందుకంటే కొడుకున్నాడు కదా. మనమైతే మనం ఏం చేస్తాం, తను మాలిన ధర్మం జాగ్రత్త. కాబట్టి సరే ఏది ఏమైనా ఆమె కూడా అబ్రహాం లాగా త్యాగం చేసింది, హన్నాలాగా త్యాగం చేసింది. మొదటి ఒక్క రొట్టె తెచ్చి దైవజనం చేసింది. అమ్మా నువ్వు వెళ్ళి చేసుకొని ఇంటికి వెళ్ళింది. డబ్బాలు చేపట్టేసరికి డబ్బా నిండా పిండి ఆశ్చర్యం. అందరినీ పిలిచి సారేపతి మొత్తానికి సారేపతి ఊరే కదా. ఆ సారేపతి ఊర్లో వాళ్ళందరినీ పిలిపించింది. పిండి తీసుకుపోతున్నారు, రొట్టె చేసుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. అలాగైతే ఒక్క రొట్టె ఆ ఊరి ప్రజల కదా ఆమె చేసిన త్యాగం, ఆమె చేసిన సమర్పణ ఎంత గొప్పదో ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. అలాగైతే నాకున్నటువంటి సమయాన్ని బట్టి నేను ఈ విషయాలు చెప్పి ముగిస్తాను. మన అంశం ఏం చెప్పండి? ఒకరు, ఒకటి, ఒకడు. ఇది ఒక్కటి. అలాగైతే తిరిగి మరలా మనం చదువుకున్న వాక్య భాగంలో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. హోరోనీయుడైన సంబల్లడు, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడు ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెను. అలాగైతే తిరిగి నా అంశానికి నేను వస్తున్నాను. ఆ ఒకడు ఎవరు? నెహెమ్యా. దేశభక్తి. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, దేశభక్తి గొప్పదా, దైవ భక్తి గొప్పదా? మీరు దేనికి ఓటేస్తారు? అబ్బా ఎంత దైవభక్తి గలవాలో మనము. మీరే నేను యేసు ప్రభు నమ్మకమునకు చాలా భక్తి గలవాలి. విచిత్రం ఏమంటే మా అక్కకు 7 మంది కొడుకులు. 3వ కొడుకున్నాడు, నబిరసు. వానికి 3 పిల్లలు. ఒకడు ఇప్పుడు ఇందాక చెప్పాను 7 రకాల అంగవైకల్యం కలిగిన వారు. ఎన్ని రకాల అంగవైకల్యం కలిగిన వారు? 7. ఒకడు ఉన్నాడు, వాని పేరు ఇమ్రాన్, మా అక్క మనవడు. వాని కాళ్ళు ఇటు తిరిగినాయి. వాని కాళ్ళు మన కాళ్ళకి చక్కగా ఉంటే వాని 2 పాదాలు ఇటు తిరిగినాయి. ఎట్లా పోతాడు చెప్పండి? ఎట్లా నడుస్తాడు? ఎంత కష్టం. వాడు ఇంత పిల్లోడు అల్లాహు అక్బర్ అంటే 5 గంటలకంతా నమాజ్ మసీద్. ఆ మసీదు పాతకాల మసీదు. పాత మసీదు చాలా దూరం, దగ్గర.
ఇదేనా ఇంటికి దగ్గరలో చర్చి? కానీ మా అక్క ఇంటికి మసీదుకు చాలా 5 గంటల ఖచ్చితంగా. ఆశ్చర్యం ఏం తెలుసా, ఆ వీధిలో అతనికి ఉన్నంత ఆసక్తి ఏ మనిషి. నాకు ఈ రోజు కూడా చాలా ఆశ్చర్యం. చిన్నప్పటి నుంచి కూడా మతము పట్ల నేను కూడా బహు ఆసక్తి, మతాన్ని ప్రేమించిన. కానీ నా మతము నా జీవితాన్ని, నా బ్రతుకును మార్చాలి. నా ప్రభువు మార్చాడు. సరే ఇక్కడ వినండి, మీరు కానీ నేను కానీ దేశభక్తి గొప్పదే అంటే ఏమంటాము? దైవభక్తి గొప్పదే అంటే ఏమంటాము? దైవభక్తి గొప్పదే. రంజాన్ ఎలా వచ్చిందంటే నేను కాదు, మా బంధువు చాలా నెలంతా ఉపవాసం. నేను నెల రోజులు ఉపవాసం ఉండలేను. ఏదో 2 రోజులు, 4 రోజులు, 6 రోజులు. కొంతమంది ఉదయం తింటే తెల్లవారు సాయంకాలం ఉమ్మి కూడా మింగరు. చావడానికి ఇష్టపడతారు కానీ ఉమ్మి మింగడానికి కూడా ఇష్టపడతారు. వాళ్ళు చచ్చిపోయినారనుకో డైరెక్ట్ పరలోకంలో కదా. ఇదే గుడ్డి బతుకు. సరే ఇక్కడ విషయం ఏమంటే నేను కూడా చాలా భక్తి గల వాళ్ళని, భక్తే గొప్పది మీరందరూ కూడా ఇదే అంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం ఒక రెఫరెన్స్ చూద్దాం. చూడండి, దేశభక్తి గొప్పదా దైవ భక్తి గొప్పదా అంటే యోహాను భక్తుడు ఏమంటున్నాడో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక పేజీ నంబరు 223. 20 వచనం చదువుతారా? 20 వచనం, 4వ అధ్యాయం 20 వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కాబట్టి దేశభక్తి గొప్పదా దైవభక్తి గొప్పదా అంటే నేను అంటాను దేశభక్తి గొప్పది. దేశమును ప్రేమించేవాడు దేవుని ప్రేమించేవాడు. నాలాంటి అనుకుంటున్నాడు దేవుడు అంటే నాకు అమితమైన ప్రేమ. ఎంత ప్రేమనో! కనబడని దేవుని ప్రేమించినోడు కనబడే తన సహోదరుని ప్రేమించని వాడు కనబడని దేవుని. కాబట్టి ఎవరిని ప్రేమించాలంట? తోటి మానవుని. బైబిల్ గ్రంథం యొక్క మూల వాక్యం 66 గ్రంథాల మూల వాక్యం యొక్క సారాంశం. బైబిల్ అంతా ఏం చెప్తుంది? 66 గ్రంథాలు ఉన్నాయి కదా. ఒక మాటలో చెప్పండి అన్నారు. ఒక మాటలో చెప్పండి అన్నారు. ఏం చెప్తాం? నిన్ను వలే నీ పొరుగువాన్ని. అవును, దేవుని గ్రంథం సెలవిస్తుంది. దేవుడు లోకమును ఏ లోకాన్ని ప్రేమించాడు? ఆదికాండం మనం ఆదికాండం 6వ అధ్యాయం. భూలోకం అమ్మా భూలోకం బాబు భూలోకం చెడిపోయి ఉన్నది అన్న. ఎన్ని గంటలకు ముగించాలి? 5 నిమిషాలు. మరి ఎందుకు బైబిల్ మూసినారు? ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, నేను వచ్చినాను, మీరు బైబిల్ మూసినా నేనే బాధపడతాను. బైబిల్ తెరిచే ఎందుకు బైబిల్ మూస్తున్నారు? నేను బైబిల్ మూసినానా? బైబిల్ నా టైం 5 నిమిషాలు దాటితే నాకు చెప్పండి, నేను స్టాప్ చేస్తాను. బైబిల్ ఎందుకు మూస్తారు? అది మంచి పద్ధతి. కాబట్టి సరే నేను ముగిస్తున్నాను. నంబర్ 1 నెహెమ్యా విషయం చెప్తారా? 3 విషయాలు నెహెమ్యా విషయం.
దేశ క్షేమము కోరినవాడు నెహెమ్యా. రెండవది రాజుల క్షేమము కోరినవాడు దానియేలు. సంఘ క్షేమము కోరినవాడు. ఈ ముగ్గురు జీవితాలు మీరు స్టడీ చేయండి. నెహెమ్యా గ్రంథం యొక్క ప్రారంభం ప్రార్థనతో ప్రారంభం, ముగింపు ప్రార్థనతో ముగుస్తుంది. అలాగే దానియేలు ప్రార్థన పరుడు. అలాగునే ఎపఫ్రా ప్రార్థన. ఉప్పు అన్నదంట అన్ని వేసి చూడండి, అన్ని చేసి చూడండి, ప్రార్థన చేసి తలలో